రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉందని నిన్న మొన్నటి వరకు తెలంగాణకి చెందిన ఒక మంత్రి వల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉంది అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో కాదు ఇద్దరు మంత్రుల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉంది అంటూ మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉంది. నిన్న మొన్నటి వరకు ఒక మంత్రి వల్లే ఆ గండం ఉంటే ఇప్పుడు ఇద్దరు మంత్రుల వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. ఇంతకీ ఎవరి వల్ల కాంగ్రెస్ పార్టీకి గండం పొంచి ఉంది? ఆ ఇద్దరు మంత్రులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ మొత్తం రావడానికి కారణం ఏంటంటే ఒక బీరు బాటిల్, ఒక బీరు వల్ల, బీరు కారణంగా ఒక బీరుకి పర్మిషన్ ఇచ్చినందువల్ల ఒక బ్రాండ్కి, ఓకే, బీర్ తయారు చేసే ఒక బ్రాండ్కి పర్మిషన్ ఇచ్చినందువల్ల వచ్చినటువంటి వివాదం ఇది. ఓకే, సరే, ఆ బ్రాండ్ పేరు ఏంటి అదంతా మనం రివీల్ చేయటం అనవసరం, రివీల్ చేయడానికి నేను ఇష్టపడలేదు. అయితే దాని రేటు 209 ఏముంటే 409 సంథింగ్ ఉంది. దాన్ని 941 కేసు. ఓకే, కేసు ఒక కేసు వచ్చేసి 450 ఏదో ఫిక్స్ చేయాల్సి ఉంటే దాన్ని 940కో ఏమో ఫిక్స్ చేశారు. అంటే డబుల్కి ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేయడంతో అసలు దీనికి ఇది రేటు ఫిక్స్ చేస్తూ ఎవరు అనుమతి ఇచ్చారు అనే దాని మీద వచ్చింది ఇష్యూ. దీంతో క్యాబినెట్లో ఈ బీరు వ్యవహారం రగిలిపోతుంది. మామూలుగా రగిలిపోట్ల. అసలు డిస్టిలరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇప్పుడు బెవరేజెస్ కార్పొరేషను పర్మిషన్ ఇవ్వాలి. బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు ఆ డిస్టిలరీకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ బీర్కి ఎందుకు రేటు అంతా హై ఫిక్స్ చేయాల్సి వచ్చింది? సాధారణంగా ఒక బీర్కి అని ఏదైనా మందుకు కానీ లిక్కర్కు రేటు ఫిక్స్ చేసేటప్పుడు కొన్ని మార్గదర్శకాలను పాటిస్తారు. ఎవరు? బెవరేజెస్ కార్పొరేషన్. ఏంటంటే తయారీదారికి ఎంత పడుతుంది అనేది బేసిక్గా చూస్తారు. దాని మీద ట్యాక్స్, ఏ ట్యాక్స్ ఎంత వేయాలి అనేది క్యాల్కులేట్ చేసి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఇంత అని చెప్పి నిర్ధారిస్తారు. కానీ దీనికి ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్నిటికీ కూడా మామూలు పాపులర్ బ్రాండ్స్కి కూడా లేనటువంటి రేట్ని ఫిక్స్ చేశారు ఆ బ్రాండ్కి. అది కూడా కొత్త బ్రాండ్, అది కూడా లోకల్ బ్రాండ్. ఓకే, అసలు ఎవరు ఫిక్స్ చేశారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఈ డిస్టిలరీకి పర్మిషన్ రావడం జరిగిందా? అలాగే రేటును కూడా నిర్ణయించడం జరిగిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అసలు ఎవరు చేశారు ఇది? దీని వెనక అసలు ఆ కంపెనీ ఎవరిది, ఆ రేట్ ఎవరు ఫిక్స్ చేశారు అనేది తెలియాలి. ఆ విషయాన్ని ఇప్పుడు ఎవరు చెప్పాలి? బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు చెప్పాలి. బెవరేజెస్ కార్పొరేషన్ ఆ ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రశ్నిస్తున్నాడు. ఎవరు చేశారు, ఎలా ఫిక్స్ చేశారని చెప్పి బెవరేజెస్ కార్పొరేషన్ని మంత్రి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇది అసలు ఇదొక పెద్ద అంతర్గత యుద్ధంగా మారింది. ఇది రగిలిపోతుంది. ఇది ఏదో అంటారు జ్వాల, ఆ జ్వాల రగులుతుంది, బీరు జ్వాల రగులుతుంది. ఈ బీరు జ్వాల ఇప్పుడు మంత్రివర్గంలో ఇప్పుడు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తుందో అర్థం కావట్లా. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది? గత వారం రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆక్రమణలు తొలగించారు. తొలగించినటువంటి సందర్భంగా ఏం జరిగింది? ఒక మంత్రికి ఏదో ఆర్డర్ చేస్తే అది కూలగొట్టాము అని అన్నారు. ఇంకో మంత్రి వచ్చారు. నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎలా కూడగొడతావు అని చెప్పేసి మళ్ళీ అదొక జ్వాల లేగింది. ఆ జ్వాల లేగితే అక్కడ కమిషనర్ కాలిపోయాడు, పాపం బదిలీ అయిపోయాడు. వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి క్లాష్కి అదొక ఇష్యూ. ఆ తర్వాత ఎప్పటి నుంచో ఒక మంత్రి ఒక 10-15 మందిని తీసుకుని వెళ్ళిపోతారు, ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు
బీజేపీ వాళ్ళు మొదటి నుంచి ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని మనం తీసుకుంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్ మాదిరిగా ఇప్పుడు ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అయితే అలాంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి రానివ్వడు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే ఆల్రెడీ 25 మంది లేదంటే 26 మందో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే చెబుతున్నారు. అసలు 30 మందిని చెబుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 22 మంది కనుక ఒప్పుకుంటే అసలు బీఆర్ఎస్ ఎల్పి నెక్స్ట్ వీక్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని చెప్పి అంటున్నారు. అది జరిగితే కనుక ఇలాంటి జ్వాలలు ఎన్ని వచ్చినా కానీ రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉండదు. అది జరగకపోతే కనుక ఈలోపు అసలు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఒక మంత్రి బయటకు వెళ్ళిపోతాడు, ప్రభుత్వం పడిపోతుందని చెప్పి అనుకుంటున్నటువంటి ఆయన, ఇప్పుడు మళ్ళీ బీరుకు సంబంధించిన వివాదం వచ్చినటువంటి ఆయన, ఈ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం ఏపీకి ఆయన ఆక్రమణలు కూల్చివేసిన సంఘటన, ఇవన్నీ వెరసి తెలంగాణ క్యాబినెట్లో ఒక చిచ్చునైతే లేపింది. ఆ చిచ్చు మరి చల్లారిపోతుందా పాల పొంగులాగా, లేకపోతే అది ఇంకా ఫ్లేవర్ అవుతుందా అనేది ఇప్పుడు తాజా చర్చ తెలంగాణలో. దీనికి మరింత రాజేయటానికి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సహజంగా సిద్ధంగా ఉంటారు కదా. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం పడిపోతుందా అని చెప్పి కాసుకొని ఉంటారు కదా. పైగా ప్రభుత్వం ఉండదని వాళ్ళే చెబుతున్నారు కదా. రేవంత్ రెడ్డిని మార్చేసేయాలి, రేవంత్ రెడ్డి తప్ప ఎవరైనా ఉంటే పర్వాలేదు అనే యాంగిల్లో కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచిస్తున్నారు. అసలు బీజేపీ వాళ్ళు ఏంటి, రాజ్యాధికారం మాకు కావాలనుకున్నాము 2023లో, అది రాలేదు కాబట్టి ఏదో రకంగా చేసి రాజ్యాధికారంలోకి రావాలి తెలంగాణలో అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఈ రగిలినటువంటి జ్వాలని ఎలా ఆపగలరు అనేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆక్రమణలు రోడ్డు మీద కట్టినటువంటి ఆక్రమణలను కూల్చేశారు, దాంట్లో తప్పు లేదు వాస్తవంగా. దానికి కూడా ఎవరున్నారు, ఏ మంత్రి చెప్తే కూల్చేశారు అని అంటే సరే ఆ మంత్రి పేరు తెలిసిందనుకో, ఆ మంత్రి పేరు తెలిసిన తర్వాత కాముగా ఉండాలి కదా. కానీ దాని మీద కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ కావడం, దానికి సంతృప్తి పరుచుకునేలాగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ మార్చేయటం, ఇదనే ప్రజలకు తెలుస్తుంది కదా ప్రజలకి. ఇప్పుడు కమిషనర్ ఏం చేస్తాడు, కమిషనర్కి ఏ సంబంధం? అక్కడ రోడ్డుకి అడ్డంగా నిర్మాణాలు కట్టాడు, రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది, దాన్ని తొలగించమని ఎవరో మంత్రి చెప్పుంటారు, కన్సర్న్ మినిస్టర్ ఎవరో చెప్పుంటారు, దాన్ని తొలగించుంటారు. దానికి ఆయన్ని బదిలీ చేశారని అంటే ఖచ్చితంగా పై లెవెల్లోనే ఇది నిర్ణయం జరిగి ఉంటుంది కదా. అదేదో కింద లెవెల్లో జరిగినట్టు నిర్ణయం అయితే మనం అనుకోలేం కదా. ఇప్పుడు అసలు విచిత్రం ఏంటంటే తెలంగాణ బ్యావరేజెస్ కార్పొరేషను డిస్టిలరీకి పర్మిషన్ ఇస్తే ఆ డిస్టిలరీ తయారు చేస్తున్నటువంటి బీర్కి ఎవరికీ తెలియకుండా అసలు రేట్ అంతా ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఒక కేసు 940 రూపాయలు ఎలా ఫిక్స్ చేస్తారు? పాపులర్ బ్రాండ్స్ కూడా లేనటువంటి రేట్ని ఎలా ఫిక్స్ చేస్తారు? ఎవరు చెప్పారు? దీని వెనక ఏముంది, నాకు కావాలి అంటున్నాడు ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్. ఇప్పుడు అది కనుక బయటకు వస్తే అదొక పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. దాని వెనక అసలు ఏం జరిగింది ఏంటి అనేది. సో ఈ మొత్తం వ్యవహారం చూస్తే కనుక ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అనేటువంటి అనుమానం. ఇంతకీ అసలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గండం పొంచి ఉందా లేదా? ఒకవేళ పొంచి ఉంటే ఏ రూపంలో పొంచి ఉంది, ఎవరి వల్ల పొంచి ఉండే అవకాశం ఉంది? గండం పొంచి ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డే చెబుతున్నాడు కదా. నా ప్రభుత్వం మీద కుట్ర పడుతున్నారని ఆయనే చెప్పాడు కదా, చాలా సందర్భాల్లో చెప్పాడు తన ప్రభుత్వం మీద కుట్ర పడుతున్నారని. అందుకే ఇప్పుడు ఆయన కనుక ఆ బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసేసుకుంటే ఆ గొడవ ఒదిగిపోద్ది. ఓకే, అలా కాకుండా అలానే పెట్టి ఉంచితే కనుక ఖచ్చితంగా నీకు దినదిన గంట నూరేళ్ళ ఆయుష్లాగానే ఉంటుంది. ఇలాంటివన్నీ జరిగినప్పుడల్లా ఇలాంటివన్నీ వస్తాయి. అందులో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే స్వేచ్ఛను కలిగి ఉంటారు మంత్రులు, ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళే కింగ్లు, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే అన్నీ. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి వాళ్ళకే స్వేచ్ఛ ఉంటుంది, దాంట్లో తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో అలానే ఉండాలి. కాబట్టి మిగతా పార్టీలు అలాగా ఉండదు, ఏ రోజైనా ఏదైనా జరగచ్చు. అందుకే నేను అదే అని చెప్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుకోగల సామర్థ్యం ఉంది. అది కాపాడుకోవాలంటే ఇమీడియట్గా బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలి అని చెప్పి ఆలోచన ఆయన కూడా చేస్తున్నాడు. అది జరిగిపోతే ఇలాంటివన్నీ జరిగినా కానీ పాల పొంగులాగా సమసిపోతాయి. అలా కాకుండా ఉంటే ఒక మంత్రి ఏమో 15 మందిని, ఇంకొక మంత్రి ఏమో 4, ఇంకొక మంత్రి ఏమో 5 తీసుకుని పోయేటువంటి అవకాశం లేకపోలేదు.